డబ్బే ఫైనల్ అల్టిమేట్ గోల్ ఆఫ్ లైఫ్. అసలు మనం పుట్టిందే ఈ ప్రపంచంలో ఉండే రకరకాల ఆనందాలని బీభత్సంగా ఎంజాయ్ చేయడానికి అని అనుకుంటే మాత్రం మీరు చాలా అమెచ్యూరియస్గా ఆలోచిస్తున్నారని అర్థం. భగవద్గీతలో ఏం చెప్పారంటే ఇలాంటి వాళ్ళు కృష్ణుడి గురించి ఎప్పటికీ తెలుసుకోలేరంట. మీరు రెగ్యులర్గా గుడికి వెళ్తుంటారు, బొట్లు పెట్టుకుంటారు, ఫోన్లో వాల్పేపర్స్ పెట్టుకోవచ్చు దేవుడివి, లేకపోతే ఇంట్లో ఫోటోలు పెట్టుకోవచ్చు దేవుడివి. సో ఇవన్నీ చేస్తుంటారు, బాగుంటుంది. కానీ మీకు కృష్ణుడి గురించి తెలియకపోతే మాత్రం మీరు ఈ వరల్డ్లో, ఈ మెటీరియల్ వరల్డ్లో, ఈ సైకిల్ ఆఫ్ బర్త్ అండ్ డెత్ అనే లూప్లో ఇరుక్కుపోయిన క్యాండిడేట్స్ అని చెప్పొచ్చు. మీకు అంతో ఇంతో కృష్ణుడి గురించి తెలిస్తే మీరు ఈ మెటీరియల్ వరల్డ్ ట్రామా నుంచి అన్నిటి నుంచి బయటకు వస్తారని అర్థం. ఈ భూ ప్రపంచం ఎట్లాంటిదంటే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక విధంగా సఫర్ అవుతారు అనమాట. దెబ్బలు తగలకుండా అయితే మనం ఎవ్వరం పెరగలే. ఇట్స్ ఇంపాసిబుల్. బేసిక్గా మనం అందరం ఈ సైకిల్ ఆఫ్ బర్త్ అండ్ డెత్ అనే లూప్లో స్టక్ అయిపోయి ఉన్నాం అనమాట. ది హోల్ పాయింట్ ఆఫ్ భగవద్గీత ఏంటంటే ఈ లూప్ నుంచి మనం బయటకు ఎట్లా రావాలి అని. కృష్ణుడు అర్జునుడికి సింపుల్గా ఏం చెప్పాడంటే ఈ మెటీరియల్ వరల్డ్లో ఉండే టెంపరీ ఆనందాలకి మాత్రం నువ్వు బానిస అవ్వకు అని. ఇక్కడ కృష్ణుడి ఇంటెన్షన్ కేవలం అర్జునుడికి ఒక్కటే హెల్ప్ చేయాలని కాదు. అతను ఇక్కడ భూమి మీద పుట్టబోయే ప్రతి మనిషి సఫరింగ్స్ నుంచి బయటకు ఎట్లా రావాలి అనేది అతని ఇంటెన్షన్ ఉండింది. అందుకే అతను మనకు వేదాలు అనేవి ఇచ్చాడు. వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఈ వేదాలన్నీ కూడా చదవడం చాలా చాలా కష్టం, ఎస్పెషల్లీ కలియుగంలో. బుక్లో ఏం చెప్పారంటే నువ్వు ఈ వేదాలన్నీ చదవనక్కర్లేదు, చదివితే ఓకే సూపర్ వెల్ అండ్ గుడ్ ఫైన్, కానీ చదవలేని పరిస్థితిలో ఉన్నప్పుడు కేవలం భగవద్గీత చదివితే చాలు, నువ్వు ఈ మెటీరియల్ వరల్డ్ ట్రామా నుంచి లేకపోతే ఈ లూప్ నుంచి బయటకి రావచ్చు అని చెప్పేసి అన్నారు.